మీరు ఏం చెప్దాం అనుకుంటారు? ఒక ఆడామె వల్ల మీ కొడుకు చనిపోవడం జరిగింది అంటే సార్ ఇప్పుడు ఒక్క ఆడది చేసి ఆడది అంటే ఇట్లనా అన్న పేరు తెచ్చేటట్టు చేసింది సార్. అసలు సిగ్గు ఉండాలి దానికైతే. మేము 28 ఏళ్ళు పెంచి పెద్ద చేస్తే దాని చేతిలో పెట్టి దాని చేతిలో పానం తీసినట్టు అయిపోయింది సార్ నా కొడుకుది. మగపిల్లలు ఎట్లుంటా సార్, కొంచెం ఆశ చూపిస్తే మగపిల్లలకు అనేది తెలియదు. ఒక్క దాని మీద ఇష్టం పడ్డారంటే వాళ్ళు మర్చిపోలేరు. ఆడది ఇది కాకపోతే ఇంకోని ప్రేమిస్తుంది. మగపిల్లలు అట్లుండరు కదా సార్. మా పిల్లగాడు పుట్టినప్పుడు మరి మీ పిల్లగాడు మీకు ఇచ్చేసా, మీ పిల్లగాడు నువ్వు తీసుకోవో, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను మంచిగా చెప్పినట్టు అయిపోవా సార్. నువ్వు నా కొడుకుకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావు, పిల్లగాన్ని కన్నావు, పిల్లగాన్ని వేరే వాళ్ళకి అమ్ముకున్నావు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు, నా కొడుకుని చంపేసినావు. ఇప్పుడు మీరు తక్కువ కులమనా లేదంటే మీరు ఒడ్డరోళ్ళు మేము గౌడ్స్ అని ఇట్లా అదే కులం ఫీలింగ్ లోనే పెళ్లి చేసుకుని సార్ అది. మరి అది ఫస్ట్ నా కొడుకుని ప్రేమించి మరి నా కొడుకు పెళ్లి చేసుకొని కొడుకు అన్నప్పుడు దానికి కులం అడ్డు రాలేదా సార్? కులం కులం అంటుంది కదా సార్. ఇప్పుడు అంటే షాపింగ్ చేసుకోవడానికి ఒకటి కావాలి, ఒకడేమో పిల్లగాన్ని కనడానికి పిల్లలను కనడానికి కావాలి, ఒకరేమో అది రెస్టారెంట్లు హోటల్కి తిరిగేందుకు ఒకరు కావాలి. ఈ సరితకి ఎన్నో నంబరు ఆయనకే తెలియాలంట. ఆయనకే తెలియాలి. వాడు గనక ఖచ్చితంగా ఒక తండ్రికి అమ్మకి వాడు ఒక్కడికే పుట్టినోడు అయితే మాత్రం దాన్ని అయితే అసలే ఉంచుకోవద్దు. ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ వానికి ఖచ్చితంగా వస్తుంది. దానికి ఎంత సిగ్గు లేకుండా సార్. దానికి మా కొడుకుతో వాడుకుంది, 4 సంవత్సరాలు సంసారం చేసింది, కొడుకుని అన్నది, మళ్ళీ ఏం తెలియనట్టు పోయి ఇంకొని పెళ్లి చేసుకుంది. దానికి ఏమైనా బుద్ధి ఉందా, సిగ్గుందా? అదే మనిషా గాడిదా అదేమన్నా? మాతోటి అయితే చాలా మంచిగా ఉండేటోడు సార్. మా పిల్లల పిల్లగాడే, ఇంకా మా పిల్లలు ఆల పిల్లలని ఏం భేదం లేకుండే. మాకు పెద్ద కొడుకు ఆయననే. అసలు షేర్ చేసుకునే ప్రయత్నం ఇట్లా ఒక గౌడ్స్ అమ్మాయిని లవ్ చేస్తున్నానేమని చెప్పిండా? చెప్పలే సార్ మాకు. అసలు ఇప్పుడు చనిపోయినాక ఆ వీడియోలు చూస్తేనే మాకు తెలిసింది. అంతకుముందు మాకు తెలియదు. ఒక ఆడపిల్ల వల్ల మీరు ఒక ఆడ మనిషిగా అంటే ఒక ఆడ పిల్లగా మీరు ఏం చెప్దాం అనుకుంటారు? ఒక ఆడామె వల్ల మీ కొడుకు చనిపోవడం జరిగింది, ఏం చెప్తారు ఆమెకి? అంటే సార్ ఇప్పుడు ఒక్క ఆడది చేసి ఆడోళ్ళకి అనేది ఆడది అంటే ఇట్లనా అన్న పేరు తెచ్చేటట్టు చేసింది సార్. అసలు సిగ్గు ఉండాలి దానికైతే. ఆడోళ్ళు ఇజ్జత్ తీసింది. మేము 28 ఏళ్ళు పెంచి పెద్ద చేస్తే దాని చేతిలో పెట్టి దాని చేతిలో పానం తీసినట్టు అయిపోయింది సార్ నా కొడుకుది. ఈరోజు మీ కొడుకు వల్లనే, మీ అబ్బాయి వల్లనే, గోవర్ధన్ వల్లనే అమ్మాయి చచ్చిపోతే ఈరోజు అది ఏ విధంగా ఉండేది అనుకుంటున్నారు మీరు? అది ఇప్పుడు మా కొడుకు వల్ల అది చచ్చిపోతే మా ఊరు సిచ్చి ఉడుకుతుండే సార్. ఇప్పుడు దాన్ని తెచ్చి మా ఇంటి ముందర ఎదురు ఎన్ని ధర్నాలు ఎదురో, ఇట్లా మీ కొడుకు మా పిల్లని ఇట్లా చేసిండు, మా పిల్ల చనిపోయిందని ఎన్ని గొడవలు అవుతుండే సార్. ఏదైనా పైసా పలుకుబడి చూస్తేనే ఏవైనా పని అవుతున్నాయి సార్. మా దగ్గర పేదోళ్ళ మేము ఉండో లేకనే మేము కన్న కష్టం చేసుకొని మా పిల్లలను పెంచి పెద్ద చేసుకొని ఏదో చదివించుకుంటున్నాము. ఆయన శాతనైన పని ఆయన చేసుకుంటుండు. అది ఎట్లా బుట్టలు పడేసిందో ఎట్లా వేసిందో. మగపిల్లలు ఎట్లుంటారు సార్, కొంచెం ఆశ చూపిస్తే మగపిల్లలకు అనేది తెలియదు. ఒక్క దాని మీద ఇష్టం పడ్డారంటే వాళ్ళు మర్చిపోలేరు. ఆడది ఇది కాకపోతే ఇంకోని ప్రేమిస్తుంది. మగపిల్లలు అట్లుండరు కదా సార్. కథలు ఇప్పుడు నేనేమంటా ఉన్నా, ఆడ జాతికి మచ్చ తెచ్చే విధంగా, అంటే ఇది ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే బాధతో అనాల్సి వస్తుంది. ఒక కొడుకుని కానీ సరే వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కొడుకుని ఇంకోవరికి అమ్మేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంది అంటే ఏమనాలి? ఇలాంటి వాళ్ళని ఒకసారి ఆలోచించండి సీరియస్గా. నేను ఆడవాళ్ళకి ఏ సబ్జెక్ట్ వచ్చినా ఆడవాళ్ళు ఉసురు పుడుతుంది రాని మొగోళ్ళని తిట్టేటోని ఈరోజు ఒక ఆడపిల్లని తిట్టాల్సి వస్తుంది. నాకు మాటలు రావట్లేదు సీరియస్గా. తిట్టాలి సార్, ఇసోడు దాంట్లో తిట్టాలి, మళ్ళీ చేసే దాంట్లోకి సిగ్గొచ్చేటట్టు తిట్టాలి. అది వేసి ఇప్పుడు మాకెంత సార్, మా ఇంట్లో ఒక తీరని గోస పెట్టిపోయింది. అది పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నది కదా, ఇప్పుడు ఏమనుకుంటున్నారు? హ్యాపీగా ఉంది. మరి మా పిల్లగాడు పుట్టినప్పుడు మరి మీ పిల్లగాడు మీకు ఇచ్చేసా, మీ పిల్లగాడు నువ్వు తీసుకోవో, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను మంచిగా చెప్పినట్టు అయిపోవా సార్. నువ్వు నా కొడుకుకు తెలియకుండా పెళ్లి చేసుకున్నావు, పిల్లగాన్ని కన్నావు, పిల్లగాన్ని వేరే వాళ్ళకి అమ్ముకున్నావు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు, నా కొడుకుని చంపేసినావు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏమనుకోవచ్చు అంటే మీరు తక్కువ కులమనా లేదంటే మీరు ఒడ్డరోళ్ళు మేము గౌడ్స్ అని ఇట్లా ఈ విధంగా చేసింది అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు ఇంట్లో కులం? అదే
కులం ఫీలింగ్ లోనే పెళ్లి చేసుకుంది సార్ అది. మరి అది ఫస్ట్ నా కొడుకుని ప్రేమించి మరి నా కొడుకు పెళ్లి చేసుకొని కొడుకు అన్నప్పుడు దానికి కులం అడ్డు రాలేదా సార్? ఇప్పుడు నా కొడుకుని కానీ వేరే వాళ్ళకి ఇచ్చినాక వేరే పెళ్లి చేసుకునేటప్పుడు అప్పుడు కులము దాని కులం మీద గుంజిందా సార్ దానికి? అది మొత్తం మీద ముందు కొడుకుతోనున్నప్పుడు కొడుకుతోని సంసారం చేసినప్పుడు కొడుకుని అన్నప్పుడు మేము ఒడ్డెరోళ్ళమని తెలియదా అని క్వశ్చన్ చేస్తా ఉన్నది వాళ్ళ పిన్ని. అఫ్ కోర్స్ 100% లవ్ చేసేటప్పుడు ఒక ఒడ్డెర కులస్తుడు ఈ అబ్బాయి అని తెలియదా? అబ్బాయితోని ఫిజికల్గా ఉన్నప్పుడు తెలీదా? సిగ్గుసేటిది చి ఘోరం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సిగ్గుసేట్ ఎందుకంటున్నంటే మరి ఎందుకు పైసలు వాడుకున్నావు? 3-4 సంవత్సరాలు ఎట్లా సంసారం చేసినావు? ఇది మొత్తం మీద ఒకసారి మీరేమవుతారు తల్లి? పిన్ని, పెద్ద పిన్నియా మీరు? చిన్న పిన్ని. ఏమనుకోవచ్చు తల్లి, ఏంది ఇది అసలు? ఇట్లాంటి సంఘటనలు పొద్దున్న లేస్తే ఇవే నడుస్తూ ఉన్నాయి. ఇది డిఫరెంట్ స్టోరీ. ఒక కొడుకుని కానీ కొడుకుని అమ్మేసి ఇంకో పెళ్లి చేసుకోవడం అనేది ఏ విధంగా చూడొచ్చు? ఏమున్నా సార్, ఇప్పుడు అందరు అమ్మాయిలు అంటే చాలా మటుకు అమ్మాయిలకే ఫేవర్ చూస్తారు తప్పించి అబ్బాయిలకు ఫేవర్ ఇప్పుడు ఎవరికైతే ఇట్లా చేస్తున్నారు ఎవ్వరు కూడా చేస్తలేరు. కానీ ఈమె ఇట్లా చేసింది అంటే కూడా ఎవ్వరు ఇప్పుడు కొద్దిగా ఇప్పుడిప్పుడే కొన్ని వీడియోలు బయటకు వచ్చేసరికి అందరూ అయ్యో అని అంటారు తప్పించి మాకు పోలీస్ స్టేషన్ కొత్త కూడా మాకు ఫేవర్ ఏం రాలేదు, ఏం మంచి కూడా చేయలేదు. ఎందుకు అది ఇప్పుడు కులం అంటుంది కదా సార్. ఇప్పుడు అంటే షాపింగ్ చేసుకోవడానికి ఒకటి కావాలి, ఒకడేమో పిల్లగాన్ని కనడానికి పిల్లలను కనడానికి కావాలి, ఒకరేమో అది రెస్టారెంట్లు హోటల్కి తిరిగేందుకు ఒకరు కావాలి. అంటే ఒక్కొక్కరికి ఒక తీరు వాడుకుంటుందేమో ఆమె. నేను చెప్పేది ఒకటి, మీ కొడుకుకు పుట్టిన కొడుకును కూడా అమ్ముకున్నది కదా. ఈమెకి ఇప్పుడైనా వాడిని ఎవడో వాడు అనుకుంటుండు నన్ను చేసుకుంది అదని అనుకుంటుండు, కానీ వాడు ఎన్నో నెంబర్ వాడే చూసుకోవాలి. ఇంకా వాడు మాత్రం నాకు తెలిసి సరితనా, ఈ సరితకి ఎన్నో నంబరు ఆయనకే తెలియాలి. వాడు గనక ఖచ్చితంగా ఒక తండ్రికి అమ్మకి వాడు ఒక్కడికే పుట్టినోడు అయితే మాత్రం దాన్ని అయితే అసలే ఉంచుకోవద్దు. ఎందుకంటే ఇదే సిచ్యువేషన్ వానికి ఖచ్చితంగా వస్తుంది. వీనికన్నా మంచోడు ఎవడో వానికి అది ఇంకా ఇద్దరు ఎవరినో మెయింటైన్ చేస్తుంది కాబట్టి వాడిని ఎన్నడో ఒకనాడు వాడిని ఇదే ప్రకారం చేస్తుంది కాబట్టి దాన్ని వదిలించుకోవడమే బెటరు. మీరు ఎలాంటి శిక్షలు పడారు? మీ బాబుని ఈ రోజు పొట్టన పెట్టుకుంది, మీ బాబుకు పుట్టిన బాబును కూడా లేకుండా చేసింది. ఏ విధంగా చూడొచ్చు? ఏం అడగదాం అనుకుంటారు సరితను? అసలు ఆడదంటేనే ఒక కొద్ది గొప్ప రెస్పెక్ట్ ఉంది సార్ ఇప్పటికన్నా. దాన్ని చూస్తే ఇప్పుడు ఎక్కడన్నా రోడ్ మీద బయటలు కూడా నమ్మేటట్టు లేకుంటుంది. ఇప్పుడు ఇక ఆడలకు ఇంకో పెద్ద మచ్చ అనుకోవచ్చు. ఇది ఒకటి అసలు చెప్పుకోవాలనే సిగ్గుచేట అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నది మొత్తం పిల్లలు ఇప్పుడు అందరికీ అది ఏదో ఆశ చూపించింది, దాని ఇష్టం ఉన్న రోజులు వాడుకుంది. అలాంటి వాళ్ళు మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ లక్షల్లో పెట్టుకోవాలనేమో కావచ్చు. మా తన అంత మటుకు లేదు, తన స్తోమత తగ్గట్టే ఆమెను అది చేసిండు. కానీ దానికి నచ్చలేదు ఇది అది అని. ఇంకా ఆమె లెక్కలు ఎంతమంది ఉన్నారో, ఇంకా ఆమె ట్రాప్లో ఎంతమంది ఉన్నారో. ఒక దానికి చిన్న ఉన్నప్పుడే తండ్రి చనిపోయిందంట. వాడు కూడా దీన్ని అట్టే ఇచ్చిపెట్టినుంటే వాడు ఎక్కడనో అదేనేమో. దానికి ఇట్లాంటి ఆలోచన చేయాలని కూడా ఎట్లా అనిపించిందో అదైతే మాత్రం అర్థమవుతలేదు. ఈ పోలీస్ స్టేషన్కి పోతే ఏదో న్యాయం జరుగుతుంది అనేది అంతా ఉట్టి మాట. ఇది మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మచ్చొస్తా ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నానంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటివరకు అమ్మాయిని అరెస్ట్ చేయలే, ఎఫ్ఐఆర్ చేసిరని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 3-4 రోజులు అవుతా ఉన్నది. వాళ్ళ పిన్ని చెప్పే విషయాలల్లో మా ఆడవాళ్లకు మచ్చొచ్చే విధంగా చేసింది. ఇదే మేము ఈరోజు మా అబ్బాయి ఇట్లా అమ్మాయిని ఏమైనా వేస్తే ఏ విధంగా ఉండేదని చెప్తా ఉన్నారు. ఒకసారి మీరు ఏమవుతారు తల్లి? పిన్నిలేనా? ఏం చెప్తారు తల్లి మీరు? ఒక ఆడవాళ్ళగా ఒక ఆడబిడ్డ ఒక కొడుకును కానీ వదిలేసి కొడుకుని అమ్ముకొని ఇంకో పెళ్లి చేసుకుంది వారం రోజుల కింద. ఏంది అసలు ఏంది ఇది? దానికి ఎంత సిగ్గు లేకుండా సార్. దానికి మా కొడుకుతో వాడుకుంది, 4 సంవత్సరాలు సంసారం చేసింది, కొడుకుని అన్నది, మళ్ళీ ఏం తెలియనట్టు పోయి ఇంకొని పెళ్లి చేసుకుంది. దానికి ఏమైనా బుద్ధి ఉందా, సిగ్గుందా? అదే మనిషా గాడిదా అదేమన్నా? సరే ఆనంతరం నన్ను వదిలేయాల్సింది. అరే బాబు నీకు నాకు సెట్ కాదురా, వెళ్ళిపోరా బాబు, అవసరం లేదు, నీ పిల్లగా నువ్వు తీసుకొని వెళ్ళిపో అంటే అయిపోయేది కదా. ఏం కాదని తీసుకొచ్చి అన్యాయంగా అని చంపింది కదా సార్. ఇష్టం వచ్చినట్టు మాటలు ఫోన్లా అని ఎంత బాధ పెట్టింది. ఏమని చెప్పుకుంటు సార్, ఎవరికి చెప్పుకోకుండా పని చేసింది సార్. కాదు ఇప్పుడు ఆ బాబుని ఇచ్చేసి నాకు వద్దని పోయినా బాగుండేది. వెళ్ళిపోయారుండే, మేము ఇంకో పెళ్లి చేసుకునేటోళ్ళం బాబుకి. మా బాబుని మేము పెంచుకొని ఇంకో పెళ్లి చేసుకునేటోళ్ళం. అది అటు కాకుండా ఇటు కాకుండా మా పిల్లగాని చంపేసింది, మా పిల్లగాని వేరేటోళ్ళకి ఇచ్చేసింది. మేము ఇప్పుడు ఎవరిని అడగాలి? కాదు ఇది ఆడవాళ్ళకి మచ్చ కూడా. ఓకే ఎగ్జాంపుల్ సార్, ఇది ఒక్కటి చేసి అందరికి పేరు, ఇది ఒక్కటి చేసి అందరికి పేరు, అందరు పెడతారు, అందరికి పేరే ఇది. ఏం అడుగుదాం అనుకుంటున్నాడు కూడా ఎంత సిగ్గు లేకుండా చేసుకున్నాడు. తెలియకపోవచ్చు అనుకోవచ్చు అబ్బాయికి. సార్ తెలుసనే చెప్తున్నారు, అందరూ తెలుసనే చెప్తున్నారు.
చేసుకున్నోడికి తెలుసా ఈ స్టోరీలని? తెలుసానే చెప్తున్నారు సార్. ఓకే. ఎట్లా చేసుకుంటాడు ఆడు? 12 తారీఖు పెళ్ళి అన్నారు, 6 తారీఖు ఎట్లా చేసుకుంటాడు ఆడు? ఓకే. ఆయనకి ఇంత కూడా డౌట్ లేదా? ఏం జరిగింది అనుకోవచ్చు. ఇక ఏం జరిగిందో మాకైతే తెలియదు సార్. మా బాబు మాకు చెప్పలేదు ఏం జరిగిందో, అది ఎట్లా అయిందో ఏమైందో తెలియదు మాకు. ఏమైందో తెలియదు మాకు. సడన్ గా ఇవన్నీ ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల ఇవన్నీ తెలిసింది మాకు. ఓకే. ఏం కోరుకుంటా ఉన్నారు తల్లి? సరితను ఏం అడుగుదాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, ఇట్లాంటిది ఇంకొకసారి ఎవరు జరగొద్దు. ఇంతమంది మగపిల్లల్లా మా ఒక్కడి పెద్దోడు ఆయనే. ఇంతమంది మగపిల్లల పెద్ద ఆయనే. మాకు కావాల్సింది మా బాబు మాకు కావాలి. ఆయనకి ఏం చేస్తారో చెయ్యండి న్యాయం అంతే. ఇసొంటిది అయితే ఆడు కూడా పెళ్లి చేసుకున్నాడు కూడా దాన్ని ఉంచుకోవద్దు, ఎలగొట్టాలి దాన్ని అంతే. ఓకే, ఇది విషయం. ఎవరైతే పెళ్లి చేసుకున్న అబ్బాయి ఉన్నాడో అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఎట్లా చేసుకున్నాడు, ఇంత చేసిన తర్వాత కూడా పెళ్లి ఎట్లా చేసుకున్నాడు అని చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఇది మా ఆడవాళ్లకు మచ్చ, ఇలాంటి వాళ్ళ వల్ల మంచుకున్న వాళ్ళకు కూడా మచ్చ వస్తూ ఉన్నదని చాలా బాధపడతా ఉన్నారు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఒకసారి ఇంకో కొంత వాళ్ళ చెల్లెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చూద్దాం ఏంటి అనేది కూడా. ఒకసారి వీలైతే సరిత వాళ్ళ విలేజ్కి వెళ్ళే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.